యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జననం అనేది వివాదాస్పదంగా ఉన్నది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక సహజమైన రీతిలో పుట్టలేదు. ఒక సహజమైన వ్యక్తిగా పుట్టలేదు. తల్లి నుండి 23 క్రోమోజోమ్ జతలు, తండ్రి నుండి 23 క్రోమోజోమ్ జతలొస్తే ఆఖరి మరి వై క్రోమోజోములో నుండి వచ్చేవాడు పురుషుడు. యేసుక్రీస్తు యొక్క జననం ఎట్టి రీతిగా ఉన్నదంటే తల్లి నుండి వచ్చిన 23 క్రోమోజోము జతలున్నాయి. తండ్రి నుండి వచ్చిన 23 క్రోమోజోము జతలు లేవు. ఒకే ఒక వై క్రోమోజోము, అది కూడా మానవ సహితమైనది కాదు అని చరిత్రలో నిరూపించబడింది. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మానవుడు ఈ లోకంలో ఉద్భవించడం అంటే అది ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నది. అది ఎప్పటికీ ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన కార్యం కాబట్టి. కన్యగానే ఉంది, ఆమె గర్భవతిగా మార్చబడింది. ఇది ప్రపంచంలోనే ఒక ఆశ్చర్యాన్ని కల్పించే వార్త. కాబట్టి ఆయన పుట్టుక ఇది మిస్టీరియస్ బర్త్, మర్మయుక్తమైన పుట్టుక. ఈ మర్మయుక్తమైన పుట్టుక వెనుక ఆ దేవుడే ఒక మానవుడిగా, రక్షకుడుగా ఈ లోకములు పుట్టాడు. ముఖ్యంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. యోసేపు కొడుకో లేక మరియమ్మ కొడుకో అని పిలవటానికి వీల్లేదు. దేవుని కుమారుడు అని పిలువబడతాడని చెప్పారు. కాబట్టి దేవుని కుమారుడుగా పుట్టినవాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన వాడు రక్షకుడుగా ఈ లోకంలో తను తాను కనపరుచుకున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా చరిత్ర ఆధారాలు దేవుడు ముందుగా సూచనల రూపంలో తెలియజేస్తున్న కొన్ని విషయాలు చెప్పి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆకాశ నక్షత్రాలను గూర్చి ఆదికాండము మొదటి అధ్యాయంలో 14వ వచనంలో దేవుడే నేరుగా మాట్లాడుతూ ఆకాశ నక్షత్రాలు జ్యోతులను గూర్చి ఇట్టి రీతిగా అన్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనంలో పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక అని పలికాడు. ఎందుకు పలికాడు? ఎందుకు ఆ జ్యోతులు కలుగును గాక అన్నాడు అంటే అవి గమనించండి, సూచనలను, కాలమును, దినము, సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని పలికాడు. ఇక్కడ మనం గమనించాలి, సూచనలను అని ప్రాముఖ్యంగా ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. సూచనలను ఒక టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు ఒక బోర్డు ఉపయోగించి, అది బ్లాక్ బోర్డ్ అన్న కావచ్చు, వైట్ బోర్డ్ అన్న కావచ్చు, ఆ బోర్డును ఉపయోగించి చక్కగా టీచ్ చేస్తారు. ఇదిగో ఇలా అని ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ బోర్డు మీద రాసి చెప్తుంటే ఇచ్చిన పిల్లలకు మంచిగా అర్థమవుతుంది, వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఒకవేళ బోర్డు ఏమి లేకుండా అలా అంట ఇలా అంట అని చెప్పింది అనుకోండి, ఏమాత్రం కూడా అర్థం కాదు. ఈరోజు మానవులకు దేవుడు ఒక బోర్డు ఇచ్చాడు. దేవుని యొక్క డిజైన్, దేవుని యొక్క ప్లాన్ ప్రపంచమంతటికి తెలియచేయడానికి ఒక బోర్డు దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటో కాదు, అది ఆకాశం. అదేంటి? ఆకాశం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్తుంది, ఆకాశములట దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. దేవుని యొక్క మహిమను వివరిస్తున్న ఈ ఆకాశములు దేవుని గూర్చి ప్రచురిస్తున్నాయి. వాటికి భాష లేదు, వాటికి నోరు లేదు, కానీ బూదిగంతముల వరకు దేవుడు చెప్తున్న వార్తను ప్రపంచంలో ఉన్న మానవులందరికీ తెలియజేస్తున్నాయట. ఈరోజు దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ కూడా తల పైకెత్తితే కనబడే ఆకాశంలో ఉన్న ఈ నక్షత్ర మండలాలు, నక్షత్రంలో ఉన్న పాలపుంతలు, గ్రహాలు, వీటన్నిటిని మానవుడు చూస్తున్నప్పుడు మానవుల యొక్క మేధస్సుకు మించిన రీతిగా దేవుడు వాటన్నిటిని ఆ యొక్క ఆకాశంలో దేవుడు పెట్టాడు. సో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా చెప్తాను. దేవుడు ఆదామును సృష్టించి జీవం కలిగిన వాటన్నిటిని ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. దేవుడు ఆదాము దగ్గరకు తీసుకొస్తే ఆదాము ఆ జీవం కలిగిన వాటన్నిటికి పేర్లు పెట్టెను అని రాయబడింది. పేర్లు పెట్టాడు అని రాయబడింది. జీవము కలిగిన జీవులన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. ఈరోజు వర్తమానం మిస్ అవ్వకుండా, అటు ఇటు తిరగకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క జననం ఎంత దేవుడు
ప్రాముఖ్యంగా ఎలా ప్రపంచానికి తెలియచేశాడు అనేది నేను మీకు తెలియచేస్తాను. జీవం కలిగిన వాటన్నిటిని, అంటే జీవులు జంతువులన్నిటినీ ఆదాం దగ్గరికి తీసుకొచ్చి పేర్లు పెట్టు అన్నాడు. ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనంలో జీవం కలిగిన వాటన్నిటిని రప్పించి పేర్లు పెట్టు అన్నాడు. ఇక్కడ గమనించండి, జీవం లేని వాటన్నిటికీ పేర్లు పెట్టిన వారెవరు? జీవము, నా మాట వినాలి, జీవము లేని వాటికి పేర్లు పెట్టిన వారెవరు? చెప్పాలి. ఎవరు పెట్టారు? జీవం లేని వాటికి పేర్లు పెట్టిన వారెవరు? జీవము లేని వాటికి పేర్లు పెట్టిన వారెవరు? దేవుడు. వెలుగును సృష్టించి వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. వెలుగు చీకటికి జీవం లేదు. క్రింది జలాలు మీది జలాలు వేరు చేసి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశానికి జీవం లేదు. గమనించండి. తర్వాత 6వ నెల కరవన్నుగాక అని చెప్పి 6వ నెలకు భూమి అని పేర్లు పెట్టాడు. భూమికి జీవం లేదు. పేరు పెట్టినవాడు జీవం కలిగిన వాడు. అలాగే 4వ రోజు ఆకాశంలో జ్యోతులు కలుగునుగాక, అవి పగటిని రాత్రిని వేరుపరచాలని దేవుడు మాట్లాడాడు. ఆ జ్యోతులు నక్షత్రాలను దేవుడు పేర్లు పెట్టి పిలిచాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ జీవం లేని వాటన్నిటికీ దేవుడు నిజంగానే పేర్లు పెట్టాడండి. ఈ జీవం లేని వాటన్నిటికీ దేవుడు ముందుగానే పేర్లు పెట్టాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మనకు కనబడని, కంటికి కనబడని ఆకాశ నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కీర్తన గ్రంథంలో 147వ అధ్యాయము 4వ వచనం. 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎన్ని ఉండాలో, ఎన్ని నక్షత్రాలు ఉండాలో అన్ని నక్షత్రాలను దేవుడు నియమించాడు. వాటన్నిటికీ ఏ నక్షత్రాన్ని వదిలిపెట్టకుండా వాటన్నిటికీ దేవుడు ఏం చేశాడట? ఈ జీవం లేని వాటన్నిటికీ పేర్లు పెట్టాడట. గమనించండి, జీవం లేని వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు మన కంటికి కూడా కనబడని పదార్థాలకు, మన కంటికి కూడా కనబడని నక్షత్రాలకు, గ్రహాలకు పేర్లు పెట్టినవాడు దేవుడు. వాటి ఎన్ని ఉండాలని నియమించిన వాడు దేవుడు. వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు దేవుడు. ఇక మనం అర్థం చేసుకోవాలి, మనకు కనబడని అదృశ్య ప్రపంచంలో మన కంటికి చూపు మేర కూడా కనబడని ఈ ఆకాశ నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడు అని బైబిల్ చెప్తుంది. జీవం లేని వాటికి దేవుడు పేర్లు పెట్టాడు. జీవం కలిగిన వాటికి పేర్లు పెట్టే బాధ్యత దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు వాటన్నిటిని ఆదాము దగ్గర రప్పించాను. జీవము కలిగిన ప్రతి దానికి, జీవం కలిగిన వాటికి పేర్లు పెట్టిన వారు ఎవరు? ఆదాము. జీవం కలిగిన వాటన్నిటికీ ఆదాము ఏ పేరు పెట్టాడు, ఆ పేరు దేవుడు కన్ఫామ్ చేశాడు. దేవుడు ఆ పేరును నిర్ధారించాడు. ఎస్, రైట్, కరెక్ట్ గా పెట్టావని చెప్పాడు. ఇప్పుడు గమనించండి, ఆకాశంలో మన కంటికి కనబడిన నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టి జీవం కలిగిన వాటన్నిటినీ ఆదాము దగ్గరకు తీసుకొచ్చి పేర్లు పెట్టమన్నాడు. దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతలు, దేవుడు తెలియజేసిన సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆదాము ఎలా పేర్లు పెడతాడు? అప్పుడే మట్టి నుండి పుట్టాడు. అప్పుడే మానవుని జీవితం ప్రారంభించబడింది. అప్పుడే వచ్చిన వ్యక్తికి జీవం కలిగిన వాటికి పేర్లు ఎలా పెట్టగలడు? ఒకవేళ పెట్టాలి అనుకోండి, ఒక్కొక్క జంతువును పరిశీలించి ఆ జంతువు వెనకాల తిరుగుతూ ఉండి అప్పుడు ఆ జంతువు లక్షణాలను బట్టి ఈ పేరు సరైనదని చెప్పగలుగుతాడు. కానీ వాటన్నిటికీ వెంటనే పేర్లు ఎలా పెట్టగలుగుతాడు? ఎలా సాధ్యమవుతుంది? జీవం కలిగిన వాటన్నిటికీ, అవి పక్షులైనా జంతువులైనా ఎలాంటి జీవైనా, వాటన్నిటికీ పేర్లు ఎలా పెట్టగలిగాడు అంటే, ఇలాంటి పేర్లన్నీ కూడా ఎలా పెట్టగలిగాడు అనేది దేవుడు బయలుపరిచిన విషయం చెప్తున్నాను. ఆకాశములు నక్షత్రాలను చూచి కింద భూమి మీద ఉన్న జీవం కలిగిన వాటికి ఆదాం పేర్లు పెట్టాడు. ఇది ఎలా సాధ్యం?
భూమి మీద ఉన్న ఈ యొక్క జీవం కలిగిన వాటికి జీవం లేని వాటిని చూచి దేవుడు ఆ జీవం లేని వాటికి ఏ పేర్లు అయితే పెట్టాడో ఇక్కడ జీవం కలిగిన వాటికి ఆ పేర్లు ఆదాం పెట్టాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఉంటుంది, ఆ జీవం కలిగిన వాటికి కింద లేని జీవం లేని ఆ నక్షత్రాలకు జీవం కలిగిన ఈ జంతువులకు మధ్య సంబంధం ఏంటి? జీవం లేని ఈ జీవం కలిగిన ఈ జంతువుల యొక్క రూపాలు ఆకాశంలో ఏమైనా ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. ఎలా పేర్లు పెట్టాడు అని గమనించండి. ఆకాశం అనేది ఒక పజిల్. ఆకాశం అనే ఒక పజిల్ని దేవుడు ఉపయోగించి ఆకాశంలో ఉన్న పాలపుంతలు మిల్కీవేస్ అన్నిటిని సెర్చ్ చేసి కింద ఉన్న జంతు రూపం ఎక్కడుందో పైన సెర్చ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి మ్యాచ్ చేసి ఆకాశ నక్షత్రాలకు దేవుడు ఆల్రెడీ పేరు పెట్టాడు కదా, ఆ ఆకాశ నక్షత్రాలకు ఏ పేరైతే పెట్టాడో కింద కనబడుతున్న ఈ రూపం జీవం కలిగిన రూపానికి ఆ పేరు పెట్టాలి. పైన ఆకాశ నక్షత్రాలకు రూపాలు ఉన్నాయా అంటే బైబిల్ చెప్తుంది. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ ఆ ఉండు ఏ రూపమునైనను అంటున్నాడు. ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది ధర్మశాస్త్రంలో 2వ ఆజ్ఞ. దేవుడు ఏమంటున్నాడు? పైన ఆకాశముందైనా కింద భూమి మీదైనా భూమి క్రింద ఉండే నేలలో అయినా ఉండు. అది సరిగ్గా చదవండి, ఉండు ఏ రూపమునైనను అన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, రూపురేఖలు అనేవి ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆకాశంలో రూపురేఖలు అనేవి ఉన్నాయి. ఆకాశంలో ఉన్న ఈ రూపురేఖలను బట్టి కింద ఉన్న ఈ రూపురేఖలు మ్యాచ్ చేసి ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము పేర్లు పెట్టాడు. ఇప్పుడు మనకందరికి బాగా ఒక్క మాటలో మీకు చెప్పడానికి జోడియాక్ సైన్స్ అంటారు. జోడియాక్ సైన్స్ అంటే రాశి ఫలాలు. రాశి ఫలాల్లో జంతువులు కనబడుతున్నాయా మీకు? రాశి ఫలాల్లో మనుషులు జంతువులు కనబడుతున్నారా? మీకు తెలుసా ఉన్నారని? వస్తువులు ఉన్నాయని తెలుసా? తక్కెడ రాశి, లిబ్రా. జంతువులు కనబడుతున్నాయా? మేక కనబడుతుంది, మేష రాశి. కర్కట రాశి, తేలు కనబడుతుంది కదా. కుండ కూడా కనబడుతుంది కదా. కుండలో నీళ్లు కూడా కనబడతాయి కదా. 12 నక్షత్ర రాశులు ఉన్నాయి కదా. ఈరోజు మనం తెలుసుకోవాలి, ఆకాశంలో మన చుట్టూ గడియారం, ఒక గడియారంలో 12 అంకెలు ఎలాగైతే ఉన్నాయో ఆకాశంలో కూడా ప్రతి నెల ఒక్కొక్క నక్షత్ర స్వరూపాలను దేవుడు ఆకాశంలో పెట్టాడు. ఇప్పుడు గమనించండి, మీరు చూస్తున్న చిత్రపటాన్ని ఒకసారి జూమ్ చేయండి. అక్కడ కన్య రాశి కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది? కన్య రాశి కనబడింది కదా. సరే, అక్కడికి నేను మళ్ళా వస్తాను. ఆదాము ఎలా పేర్లు పెట్టాడో ఒక్కటి చెప్పేసి నేను ఇక్కడ కన్య రాశికి వస్తాను. గమనించండి, ఈ నక్షత్ర మండలాలన్నీ కూడా ఆదాము చూస్తూ, గమనించండి, ఆకాశంలో నక్షత్రాలను చూసి ఆదాము ఎలా పేర్లు పెట్టాడని లోపలికంటూ దేవుడు నన్ను తీసుకెళ్లి చూపిస్తే భూమి మీద ఉన్న వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, అన్ని రూపాలు ఆకాశంలో రూపురేఖలన్నీ ఉన్నాయి, మనం వాడే గిన్నెతో సహా. ఇప్పటి వరకు నాసా వారు 80 కాన్స్టలేషన్స్ కనుగొన్నారు. రాశి ఫలాలు ఈ మన చుట్టూ ఉన్న భూమి చుట్టూ ఉన్న 12 రాశి ఫలాలు మాత్రమే కాక ఇంకా 80 రాశి ఫలాలు ఇప్పుడున్న కెప్లర్ కెమెరా, జేమ్స్ కెమెరా ఉపయోగించి, ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించి అక్కడ ఒక నక్షత్ర మండలం ఉంది, ఇక్కడ ఒక నక్షత్ర మండలం ఉంది, అక్కడ ఈ రాశి ఫలాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఒక 80 కనుగొన్నారు. ఇంకా కనుగొననివి కోట్ల కొలది ఉన్నాయి రూపురేఖలు ఆకాశంలో. ఇక్కడ మనం గమనిస్తే సేమ్ ఆదాము మ్యాచ్ చేసి ఫైనల్ చేసుకొని ఆకాశ నక్షత్రాలకు ఆల్రెడీ దేవుడు పేరు పెట్టాడు కదా. ఆ పేరేంటో ప్రత్యక్షత జ్ఞానం ద్వారా, ఆత్మ సంబంధమైన జ్ఞానం ద్వారా ఆదాము గుర్తించి ఈ పేరు, నక్షత్రాలకు పెట్టిన పేరు
మ్యాచ్ చేసి జంతువుకు పెట్టాడు. ఆదాము ఏ పేర్లైతే పెట్టాడో సరిగ్గా మ్యాచ్ చేసి దేవుడు ఏం చేశాడట? వాటిని ఆమోదించాడు. వాటన్నిటి ఎస్ కరెక్ట్ గా మ్యాచ్ చేసావని దేవుడు ఆమోదించాడు. దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించి, సూచనలను చూపించి ఆదాముకు జ్ఞానాన్ని నేర్పించాడు. ఇది అక్కడితో ఆగిపోలేదు. ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే, ఈరోజు మనం చూస్తున్నట్టుగా ఈ 12 రాశి ఫలాలన్నిటిని బట్టి కూడా దేవుడు ఏదో మనకు తెలియజేస్తాడు ఈరోజు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు కనబడుతుంది కదా, దాన్ని ఏమంటాం? రెయిన్బో. అప్పుడప్పుడు కనబడుతుంది కదా రెయిన్బో. ఆ రెయిన్బో ఎందుకు వస్తుందో తెలుసా? ఆ రెయిన్బోలో ఉన్న 7 కలర్స్ దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఈ మాట అందరూ చెప్పాలి. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. కాబట్టి దేవుని మహిమను వివరిస్తున్నప్పుడు దేవుని గూర్చిన జ్ఞానాన్ని దేవుడు ఆకాశ విశాలంలో పెట్టాడు. ఇవన్నీ దేవుడు ఎలా చేశాడు అనేది క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తా. గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ భూమి మీద పుట్టడానికి ఆకాశ నక్షత్రాలలో దేవుడు చూపించిన సూచనలకు మధ్య ఏమిటి, ఏ సంబంధం ఉంది, దేవుడు ఎలా దేవుని యొక్క ప్లాన్ చూపించాడు అనేది నేను మీకు చూపిస్తాను. ఆదాము ఎప్పుడైతే ఆకాశ నక్షత్రాలన్నీ చూస్తున్నాడో, ఇప్పుడు పెట్టండి కన్యరాశి జూమ్ చేసి. ఎప్పుడైతే ఆదాము ఆకాశ నక్షత్రాలన్నీ చూసి మ్యాచ్ చేసి పేర్లు పెడుతున్నాడో, అక్కడ కన్యరాశి కనబడింది ఆదాముకి. అక్కడ కన్యరాశి కనబడింది. మనకున్న జ్ఞానం కాదు కదా. ఆదాము పాపం చేయకముందు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత జ్ఞానం ఉన్నది కదా. మనకలాంటి కళ్ళు కాదు కదా, మనోనేత్రాలు వెలిగింపబడిన కళ్ళు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూడగలడు కదా. ఏదైనా తోటలో ఉండి ప్రపంచం మొదటిని చూడగలడు కదా. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు ఆ యొక్క కన్య రాశిని ఎప్పుడైతే చూశాడో అప్పుడు అర్థమైంది, కన్య గర్భమున. గమనించండి, బైబిల్ ఏదైతే చెప్పిందో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అవానికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ఉంది కదా. కన్య రాశిని ఎప్పుడైతే ఆదాము చూశాడో సంథింగ్ హ్యాపెన్. ఒక మనిషి భూమి అక్కడ చిత్రపటం ఉంది, కన్య ఉంది. ఆ కన్య రాశి కన్య ద్వారా ఈ లోకంలోనికి ఒక రక్షకుడు పుడతాడు. ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆకాశములన్నీ దేవుని మహిమను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు ఒప్పుకోకపోయినా కన్య రాశిని చూసినప్పుడు కన్య గర్భమందు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుడతాడు అని ఆదాముకు అర్థమైంది. గమనించండి. నెక్స్ట్ తక్కెడ రాశి పెట్టండి, లిబ్రా. జూమ్ చేయండి, లిబ్రా తక్కెడ రాశి. ఆ తక్కెడ రాశి చూసినప్పుడు ఏమర్థమైందో తెలుసా? తక్కెడ రాశి చూసినప్పుడు ఆదాముకి ఆ కన్య గర్భమున పుట్టినవాడు వేల చెల్లిస్తాడు పాపమునకు. సరైన ఇటువైపు పాపం, ఇటువైపు సరైన వెల. సరైన రీతిగా వెల చెల్లిస్తాడు పాపము నిమిత్తం. మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు సరైన వెల చెల్లిస్తాడు అని ఆదాముకు అర్థమైంది. తర్వాత కర్కట రాశి అంటారు. తేలు చేదైన అనుభవాన్ని పొందుకుంటాడు. వెల చెల్లించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. చేదైన అనుభవాన్ని పొందుకుంటాడు. ఈ చేదైన అనుభవం అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేదైన అనుభవాన్ని పొందుకున్నాడు. ఆయన చేదైన అనుభవాన్ని పొందుకొని మధురమైన జీవితాన్ని ఆయన మనకిచ్చాడు. అలా సిలువలో చేదైన అనుభవాన్ని ఆయన కన్యకు పుట్టి ఆయన వెల చెల్లిస్తున్నప్పుడు, రక్త ప్రోక్షణతో మానవుని యొక్క పాపాన్ని కడిగి మానవుని కొంటున్నప్పుడు, వెల చెల్లిస్తున్నప్పుడు చేదైన అనుభవం కర్కట రాశి తేలు అనుభవాన్ని పొందుకున్నాడు. బాధపడ్డాడు. తండ్రి చేత వదిలిపెట్టబడ్డాడు. సిలువలో అనాథ అయిపోయాడు. దిక్కులేని వాళ్ళు అయిపోయాడు.
మేకులతో బంధింపబడి ఒక చెక్కకు కొట్టబడి కదలలేని స్థితిలో, ఒక నిస్సహాయ స్థితిలోనికి మారిపోయాడు. చేదైన అనుభవాన్ని పొందుకుంటాడు అని దేవుడు ప్రపంచమంతటికి ముందుగానే సువార్త ఆకాశంలో పెట్టాడు. చాలా మంది కన్య రాశి నాది, ఈ ఈ యొక్క లిబ్రా తక్కెడ రాశి నాది, ఈ కర్కటం రాశి నాది అనుకుంటారు. చూడండి, జాతకాలు పెళ్లిళ్ళు వస్తున్నాయంటే జాతకాలు చూసుకుంటారు. ఆ జాతకాలు ఏవి కూడా మనుషులకు సంబంధించినవి కాదు. దేవుడు ఆకాశ నక్షత్రాలు దేవుని మహిమను వివరించడానికి పెట్టాడు ప్రాపర్టీ. అది దేవునికి సంబంధించింది. నీ జాతకం నీ చేతుల్లో లేదు, నీ జాతకం ఆకాశ నక్షత్రాల్లో లేదు. చాలా మంది తెలియక మన చేతుల్లో మన జాతకం ఉందనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా చూడుడి, నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను అన్నాడు. అంటే మన జాతకాలు ఎక్కడ ఉన్నాయి? రికార్డ్ అయ్యి దేవుని మీద, దేవుని చేతిలో. దేవుని చేతిలో మన జీవితాలు భద్రపరచబడ్డాయి. మన చేతుల్లో మన జాతకాలు, మన జీవితాలు దేవుడు పెట్టలేదు. నక్షత్రాల్లో పెట్టలేదు. ఎక్కడ మన జీవితాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని హస్తాల్లో భద్రంగా దేవుడు మన జీవితాన్ని భద్రపరిచాడు. ఆమెను వరగట్టిగా ఆమెను చెప్దాం. సో ఇలా ఈ కర్కట రాశి ద్వారా చేదైన అనుభవాన్ని పొందుకుంటాడు. తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశి విజయానికి సంకేతం. ఈ యొక్క కర్కట ఈ చేదైన అనుభవాన్ని పొందుకొని ఆయన 3వ దినమందు సిలువ వేయబడిన తర్వాత, ఆయన 3వ దినమందు మరణాన్ని జయించి ఆయన తిరిగి లేస్తాడు జయశీలుడుగా. విజయానికి సాదృశ్యం ధనస్సు రాశి. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 7 ముద్రలను విప్పడానికి అర్హత కలిగిన గొర్రెపిల్ల. 7 ముద్రలను విప్పడానికి అర్హత కలిగిన గొర్రెపిల్ల దేవుని రాజ్యంలో కనబడుతుంది. పరిశుద్ధుడిగా తన్ను తాను పరలోకానికి వెళ్ళి కనపరుచుకున్నాడు. మరి వచ్చి ముట్టుకుంటుంది. మరి వచ్చి ముట్టుకుంటుంటే, అమ్మమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. మరి తండ్రి దగ్గరికి ఎక్కిన తర్వాత 7 ముద్రలను విప్పడానికి అర్హత కలిగిన వ్యక్తిగా తన్ను తాను కనపరుచుకున్నాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50వ రోజు, దాన్నే పెంటాకోస్ట్ అంటారు. పెంటా అంటే గ్రీకు భాషలో 50. పెంతుకోస్తు మామూలుగా చెప్పాలంటే పెంతుకోస్తు చర్చెస్ చూస్తాం కదా, పెంతుకోస్తు చర్చెస్ ఇవన్నీ కూడా అక్కడ నుండి వచ్చినాయే. పెంటాకోస్తు, పెంట అంటే 50, కోస్ట్ అంటే పండుగ. అది ఇశ్రాయేలీలకు కోతల పండుగ. కానీ ఆ కోతల పండుగ రోజు, పెంతుకోస్తు పండుగ రోజు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ప్రకారంగా ఆకాశము నుండి బలమైన గాలి వీచి వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా నింపబడి పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారు. ఇక్కడ ఏ రాసో తెలుసా? నేను జీవజల నదులను నా యందు విశ్వాసం ఉంచి వాని కడుపులో నుండి జీవజల నదులు వస్తాయన్నాడు. అదేంటండి? కుంభరాశి. ఏంటిది? కుంభరాశి. ఆకాశం నుండి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అనే జలాన్ని, జీవజలాన్ని ఆయన భూమి మీద కుమ్మరిస్తే ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి యొక్క దప్పిక తీర్చబడుతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మనే నీళ్లు తాగిన ప్రతి వ్యక్తి యొక్క దప్పిక తీర్చబడుతూ ఉంది. ఎవరైనా యేసు ప్రభుని దేవుడు నమ్మిన తర్వాత ఇంకొక దేవుడు ఉన్నాడా అనే డౌట్ రాదు. ఎవరైనా యేసు ప్రభుని దేవుడు నమ్మిన తర్వాత ఇంకొక దేవుడిని గురించి రీసెర్చ్ ఎవరు చేయరు. అప్పటి వరకు అన్వేషిస్తున్నాను అంటారు. అప్పుడు దాకా నిజమైన దేవుడు ఎవరి అన్ని గ్రంథాలు తిరగేస్తారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ సంబంధమైన దప్పిక తీరిపోతుంది. ఎందుకంటే ఆయన పెంతుకొస్తేనే పండుగ రోజు కుంభరాశి పరిశుద్ధాత్మ జలాన్ని కుమ్మరించారు. పరిశుద్ధాత్మ జలాన్ని కుమ్మరిస్తే నెక్స్ట్ వచ్చే రాశి ఏంటి? మీనరాశి. చేపలు, నీళ్ళలో తిరిగి ఆడే జంతువులు. ఇది సంఘానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించిన సంఘం. 3,000 మంది మొట్టమొదటిగా రక్షించబడ్డారు. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. నెలలో సంఘం అనేది ఉద్భవించింది. పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మనే జలాన్ని బట్టి బ్రతికే జీవితం అనేది 2,000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. మేషం తర్వాత రాశి. ఒక యాజకుడు ఒక మేకలను తీసుకొచ్చి చీటీలేసి, ఇది యెహోవా మేక, ఇది వదిలిపెట్టే మేక అని రాసి చీటీలేస్తే, ఆ వదిలిపెట్టే మేకనేమో అరణ్యానికి తీసుకెళ్లిపోయేవారు. అరణ్యానికి తీసుకెళ్లిపోతుంటే ఇశ్రాయేలీయులందరూ ఆ మేకను చూస్తా
మన పాపాలన్నీ ఆ మేక మోసుకెళ్ళిపోతుంది. మన పాపాలన్నీ ఇక వెళ్ళిపోతున్నాయి, అరణ్యానికి వెళ్ళిపోతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి. కంటికి కనపడకుండా మన పాపాలు దేవుడు దూరం చేస్తున్నాడని చెప్పుకునేవారు. యెహోవా మేక అని ఒక మేకను బలిస్తే మన నిమిత్తం ఆ మేక చనిపోయింది, ఇక మనకేమీ కాదు అని చెప్పుకునేవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో మన పాపాలు దూరంగా మోసుకొని వెళ్ళిపోయాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన పాపాలు దూరంగా మోసుకొని వెళ్ళిపోయి ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇది కూడా యేసు ప్రభు జీవితంలో ఇక ఎన్నటికీ యేసుక్రీస్తు నందున్న వ్యక్తికి ఏ శిక్ష విధి లేదని పాపమంతటిని ఆయన తీసుకుని వెళ్ళిపోయి తన్ను తాను పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు. వాళ్ళను పరిశుద్ధులుగా మార్చాడు. తర్వాత రాసి దీన్ని ఏమంటారంటే కొమ్ములతో ఉంటుంది, వృషభ రాశి. వృషభ రాశి కొమ్ములు తిరిగిన ఎద్దులా ఉంటుంది. ఏంటో తెలుసా? దేనికి సాదృశ్యం తెలుసా? ఇంక వచ్చేవాడు గోరుపిల్లల రాడు, వచ్చేవాడు మేకపిల్లల రాడు, వచ్చేవాడు తీర్పు తీసేవాడుగా వస్తాడు. కనికరం లేకుండా ఉండే వ్యక్తిలా వస్తాడు. ఎలాగైతే కనికరం లేకుండా ఈ వృషభ రాశి ఉంటుందో వచ్చేవాడు తీర్పు తీర్చేవాడుగా రాబోతున్నాడని ముందుగానే ఆకాశంలో చూపించాడు. తర్వాత దంపతుల రాశి అంటారు దీన్ని. దంపతుల రాశి, జెమిని రాశి. దంపతుల రాశి అంటే ఏంటో తెలుసా? మనమందరం ఎదురు చూస్తున్నాం కదా. 7 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుందని, మధ్యాకాశంలో సంఘం కలుసుకుంటుందని, ఈ సంఘాన్ని వధువు సంఘం అని, పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నామని చెప్తున్నాం కదా. ఇదే దంపతుల రాశి. ఇదే దంపతుల రాశి. వధువు సంఘముగా మనం ఉన్నాము, వరుడుగా యేసు ప్రభు ఉన్నాడు. 7 ఏళ్ల పరిపాలన కాలంలో వివాహ మహోత్సవం అనేది జరగబోతుంది. సంఘం అనేది పైకి ఎత్తబడబోతుంది. ఈ రాశి అప్పుడు అది నెరవేర్చబడుతుంది. తర్వాత దీన్ని ఎండ్రకాయ లేకపోతే పీత అంటారు. ఈ ఎండ్రకాయ పీత అంటే రెండు భాగాలుగా ప్రజలు వెళ్ళిపోతారు. ఒకటి గొర్రెలుగా, ఒకటి మేకలుగా. దేవుని యొక్క సింహాసనం మీద 2 భాగాలు అయిపోతారు. ఇద్దరు వేరు అయిపోతారు. కుడివైపున ఉన్న వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి రండి అని ఆహ్వానించబడతారు. 2 భాగాలుగా ప్రజలు వేర్పాటు అయిపోతారు. ఇక మేకలుగా ఉన్న గుంపు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు నమ్మిన వ్యక్తి నరకానికి వెళ్తాడు. యేసు ప్రభుని నమ్మిన వ్యక్తి నిత్య రాజ్యానికి వెళ్ళిపోతాడు. 2 భాగాలు అయిపోతారు. ఈ భాగం వాళ్ళు అటువైపు కానీ, ఆ భాగం వాళ్ళు ఇటువైపు కానీ రావటానికి ఆస్కారం లేదు. ఒక పీతకు 2 భాగాలుగా ఎలాగైతే కాళ్ళు ఉంటాయో 2 భాగాలుగా ప్రజలు అయిపోతారు. ఇక ఆఖరిగా ఏమున్నదో తెలుసా? సింహరాశి. యూదా గోత్రపు సింహం యుగ యుగాలు రాజుగా. సింహం రాజులకు గుర్తుంది. ఈ సింహరాశి అంటే యేసుక్రీస్తు ప్రభు యుగ యుగాలు రాజుగా ఈ పరిశుద్ధ జనాంగముతో యేసుక్రీస్తు ప్రభు నందు అంగీకరించిన వారితో యుగ యుగాలు రాజ్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆయన రాజ్యానికి అంతం లేదు. గమనించండి, 12 రాసులు మానవుని యొక్క పుట్టుపూర్వత్వాలను బట్టి ఏర్పడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు కన్య రాశి ద్వారా పుడతాడు అని నిర్ధారించడానికి, ఆయన పుట్టి ఏమేమి చేస్తాడో ఆయన వెల చెల్లిస్తాడని తక్కెర రాశి ద్వారా ఇలాగా ఒక్కొక్క పని, ఆయన కర్కట రాశి ద్వారా తేలు ద్వారా బాధ అనుభవిస్తాడని, అలాగే ధనస్సు రాశి ద్వారా విజయాన్ని పొందుకుంటాడని, అలాగే తన్ను తాను 7 ముద్రలు విప్పగలిగిన వారుగా కనపరుచుకుంటాడని, అలాగే పరిశుద్ధాత్మను కుంభరాశి ద్వారా భూమి మీద ప్రవేశిస్తాడని, ఇలా కేవలం యేసు ప్రభుని గురించి మాత్రమే ఈ రాశి ఫలాలు, ఆకాశ నక్షత్రాలు దేవుడు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆకాశంలో నక్షత్రం ఒకటి వచ్చింది. ఆకాశంలో నక్షత్రం, అది నక్షత్రాన్ని జూపిటర్ ప్లానెట్ గా పిలుస్తాం. ఈ ప్లానెట్ ని ద కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. ఇది బాహుప్రకాశమైనది, అన్ని గ్రహాల కంటే పెద్దది, కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. ఈ జూపిటర్ అనే నక్షత్రం
ఆకాశంలో జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఎస్, పర్షియా దేశం నుండి పర్షియా దేశం నుండి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ నక్షత్రం దారి చూపిస్తే ఆకాశములు దేవుని యొక్క మహిమను తెలియచేస్తున్నాయి. యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఒక నక్షత్రం. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ నిలిచిపోయింది ఒక నక్షత్రం. అక్కడికి వెళ్ళి ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు 3 రకాల బహుమానాలు ఇచ్చారు. ఆ జ్ఞానులు ఇచ్చిన 3 రకాల బహుమానాలు ఏంటో తెలుసా? ఒకటి బంగారం, యేసు ప్రభు రాజు అని గుర్తుగా. యేసు క్రీస్తు ప్రభు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన రాజు అని తెలియచేసే బంగారాన్ని ఇచ్చారు. రెండవది ఏంటో తెలుసా? బోలం. బోలము అంటే ఇది పర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాల యొక్క కలయిక. అవి ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయినప్పుడు నీ శరీరం కుళ్ళి పట్టకుండా నీ శరీరానికి ఇది అవసరం అని పుట్టినప్పుడే చచ్చిపోవడానికి కూడా కావాల్సిన గిఫ్ట్ జ్ఞానులు ఇచ్చారు. ఇవన్నీ బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. నువ్వు రాజు అని బంగారం ఇచ్చారు, నువ్వు చనిపోతే నీ శరీరం భద్రపరచబడాలి, కులిపోకూడదని బోలాన్ని, పర్ఫ్యూమ్స్ని ఇచ్చారు. ఇప్పటికీ ఈజిప్ట్లో ఉన్న మమ్మీలకు ఇదే రాసి కొన్ని వేల సంవత్సరాల నుండి బతికి అవన్నీ సజీవంగా కుళ్ళు పట్టకుండా ఉండేటట్టుగా చేస్తున్నారు. ఇవి బోలాలే. తర్వాత మూడవది సాంబ్రాణి ఇచ్చారు యేసు ప్రభుకి. సాంబ్రాణి ఎలాగైతే అగ్నిలో ఆహుతిగా మారిపోతుందో, నీవు కూడా ప్రజల కొరకు యజ్ఞముగా, ప్రజల కొరకు బలి అర్పణగా, యాగముగా అయిపోతున్నావు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానులు ఈ సాంబ్రాణినిచ్చి ప్రజల పక్షంగా మరణించబోతున్నావు అని చెప్పారు. గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు ఆయన రాజు అని ఒప్పుకున్నారు, ఆయన శరీరం భద్రపరచబడాలి, చనిపోతాడని ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోతాడు కానీ ప్రజలందరికీ ఆహుతిగా, ప్రజలందరి కొరకు యజ్ఞం అయిపోతాడు, అందరి కొరకు యాగం అయిపోతాడని సాంబ్రాణినిచ్చి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని పర్షియా దేశానికి సంబంధించిన వ్యక్తులు, అంటే ఇప్పుడు మనం పిలుస్తున్న ఇరాన్ దేశస్తులు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి, ఇరాన్కి ఇస్రాయేల్కి సంబంధం లేదు కానీ ఈ ఇరాన్ దేశస్తులు వెళ్ళి ఈ యొక్క బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభుకి గిఫ్ట్స్ ఇచ్చారు. నువ్వు రాజు, నువ్వు ఆహుతైపోతావు, నువ్వు యజ్ఞమైపోతావు అని. ఇవన్నీ చరిత్రలో జరిగిన నిజాలు. ఇవన్నీ నిజంగా చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు జన్మ ఆధారంగా జరిగిన సంఘటనలు. వీటిని ఎవరు ఎక్కడ కూడా దీనిని తప్పు అని కానీ, ఇది రూపకల్పన అని కానీ అని దీన్ని పారేయటానికి వీల్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుడతాడని కన్యరాసే నేటి దిన ముందు సాక్ష్యం ఇస్తుంది. ఇంకా నేను ముగిస్తున్నాను. చాలా మంది ధనస్సుకు పెట్టిన పేరు ఇంద్రధనస్సు అంటారు, రెయిన్బో. ధనస్సుకు పెట్టిన పేరు ఇంద్రధనస్సు అంటారు. మనం కొన్ని తెలియకుండా ఏం చేస్తామంటే చిలకకు కూడా రాముని పేరు యాడ్ చేసి రామ చిలుక. ఈ యొక్క రెయిన్బోకి ఏమని పేరు పెట్టాం? ఇంద్రుడి పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? ఏ పేరు? ఇంద్రుని యొక్క ధనస్సు అని. ఇంద్రుని ధనస్సు కాదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివితే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం చుట్టూ ఈ ధనస్సు, 7 రంగుల ధనస్సు పరలోకంలో ఉంది. ధనస్సు ఎక్కడుంది? పరలోకంలో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం వెర్స్ కూడా చూపిస్తాను, ఇంకా లాస్ట్కి వచ్చేసింది, నేను చెప్తున్నాను వినండి. ఇవన్నీ ఆకాశంలో సూచనలు యేసు ప్రభుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో. ఈ ధనస్సు 7 రంగుల గురించి క్లుప్తంగా చెప్పిన ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో, నా తర్జుమాలో అయితే ఇంద్రధనస్సు అని లేదు, చదువుతున్నాను. 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలినవాడు మరకత్వ వలె ప్రకాశించు మేఘధనస్సు. ఇది రైట్ ఆన్సర్. ఇంద్రధనస్సు అని పెట్టలేదు, మేఘధనస్సు, రెయిన్బో. మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేను అని రాయబడి. ఇదే ధనస్సు, 7 రంగులు కలిగిన ఈ ధనస్సు ఆది కాండములో దేవుడు 8వ అధ్యాయంలో దేవుడు 17వ వచనంలో ఇదే ధనస్సును చూపించి
దేవుడు ఒక మాట మాట్లాడాడు. అది చెప్పి నేను ముగిస్తాను. గమనించండి పిల్లరా, ఈ ధనస్సును గూర్చి ఏమని చెప్పాడు మీకు ముందే, అందుకే ఫస్ట్ వెర్స్ చదివించారు. ఆకాశంలో జ్యోతులు కలుగునుగా కని పలికి అవి సూచనలను, సమయములను, కాలములను, దిన సంవత్సరములను తెలియచేస్తాయని చెప్పాడు. ఇప్పుడు మనం 24 hours ఒక డే అని ఎలా చెప్పగలుగుతున్నాం? 365 days ఒక ఇయర్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఒక నెల అని ఒక 30 days ఎలా చెప్పగలుగుతున్నాం? చంద్రుడు 15 రోజులు ఒకలా, 15 రోజులు ఒకలా ఉండటం బట్టే కదా నెల అయింది. భూమి సూర్యుని చుట్టూ తిరగటం బట్టే కదా. ఈ బైబిల్ చెప్తుంది సూచనలను, కాలములను, సమయములను తెలియజేయటానికి దేవుడు ఆకాశంలో పెట్టాడు. అన్నీ యాక్యురేట్ గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇందాక నేను తెలియచేసినట్టుగా ఇక్కడ గమనించండి. 9వ అధ్యాయం, ఆదికాండం 8 అన్నాను. 9వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ అన్నాడు 14వ వచనంలో, 13వ వచనంలో ఇలా అన్నాడు, మేఘములో నా ధనస్సు ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది అన్నాడు. మనం చూస్తున్న ఈ ధనస్సు రెయిన్బో ఎప్పుడన్నా చూస్తే మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ సూచన ఏంటో నేను చెప్పి ముగిస్తాను. మేఘంలో మీకును నాకు మధ్య ధనస్సు పెడుతున్నాను అన్నాడు, నిబంధనకు గుర్తుగా పెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు పెట్టాడు ఆ ధనస్సు? ఎందుకు అంటే, నేను ఇక భూమి మీదకు ఇంకెప్పుడు నాశనాన్ని తీసుకురాను, భూమి మీద ప్రజలను ఎప్పుడు నేను నాశనం చేయను అన్నాడు. ఇదంతా చెప్పడానికి ఇంకా సమయం లేదు. 9వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు అన్నాడు. ఏంటిది అది? నేను స్థిరపరిచిన నిబంధన ఒకటి ఉంది, దానికి గుర్తు, మోడల్, దానికి గుర్తు, సింబల్, దానికి సూచనగా ఇదిగో ఈ యొక్క గుర్తు, నిబంధన 7 రంగులో చూపించాడు. గమనించండి పిల్లరా, ఈ 7 రంగుల్లో మొట్టమొదటిగా మీరు రెయిన్బో చూస్తున్నప్పుడు రెడ్ కలర్ కనబడుతుంది. రెడ్ కలర్ అంటే ఏంటో తెలుసా? నేను భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరిని నాశనం చేయను. నోవాహు, నేను ఇంకా భూమి మీద నాశనం చేయను. ఎందుకు తెలుసా? నేను రక్త ప్రోక్షణ చేయబోతున్నాను. రెడ్ కలర్, నేను రక్త ప్రోక్షణ చేయబోతున్నాను. ఇది కూడా దాదాపు 2007వ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈ రెయిన్బోను దేవుడు వివరించాడు. అవే ఇప్పుడు చెప్తున్నాను. ఈ రెడ్ కలర్ రక్త ప్రోక్షణ చేయబోతున్నాను అన్నాడు. ఆదాము వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని ఉట్టి చేతిలో పంపలే, జంతువుని చంపి జంతు చర్మాన్ని కప్పి ఏదైనా తోటలోంచి పంపించాడు. అంటే రక్తాన్ని చిందించి, రక్తాన్ని మనిషికి దేవుడికి మధ్య పెట్టి, రక్తంతో వారి పాపాన్ని కప్పి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించాడు. ఈరోజు ఇప్పుడు జంతువుల రక్తం బట్టి ప్రజల పాపాలు క్షమించబడవు. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని కారిస్తేనే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. నోవాహుతో అన్నాడు, అప్పుడు జలప్రలయం ద్వారా భూమి మీద ఉన్న వాళ్ళందరూ చనిపోతే కేవలం 8 మందే, నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మందే బతికారు. అప్పుడు నోవాహుతో అన్నాడు అన్నమాట, ఇదిగో నేను ఎప్పటికీ నాశనం చేయను, ఇదిగో ఎరుపు రంగు చూడు, ఎరుపు రంగు నా రక్తం, నేను రక్త ప్రోక్షణ చేయబోతున్నాను, పాపానికి క్షమించబోతున్నానని దేవుడు ముందుగానే ఆదికాండం 9వ అధ్యాయంలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా ఉన్న ధనస్సును చూపించి చెప్పాడు. తర్వాత రంగు ఏంటి? ఆరెంజ్ కలర్, కాషాయ రంగు. మనందరికీ తెలుసు, కాషాయ రంగు వేసుకున్న వాళ్ళు చాలా మంది కనబడతారు. కాషాయ రంగు ఏంటో తెలుసా? ద సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటాం, త్యాగమునకు గుర్తు. అందుకే ఋషులు, మునులు, స్వాములు ఈ కాషాయ రంగు వేసుకొని దీక్ష చేస్తూ మేము త్యాగం చేస్తున్నాం, మా జీవితాన్ని సమర్పించుకున్నామంటారు. ఈ కాషాయ రంగు త్యాగానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునితో సమానముగా ఉండుట భాగ్యం అని నేర్చుకొనలేదు, కానీ ఆయన మనుషుని పోలికలో మార్చబడి, దాసుని పోలికలో ఆయన దాసుడిగా మార్చబడి శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకుని త్యాగం చేశాడు. త్యాగశీలిగా రాబోతున్నాను నోవాహు, నేను త్యాగం చేసేవానిగా రాబోతున్నాను నోవాహు. నేను ప్రాణం పెట్టి రక్తం కాచాలంటే త్యాగం చేయాలి, నా సింహాసనం వదిలేసేయాలి. ఒక సామాన్యమైన వ్యక్తిగా జంతువులు పుట్టే స్థలంలో, జంతువులు ఈనే స్థలంలో, నేను పుట్టడానికి కూడా స్థలం లేని ఆ జంతువులు పుట్టే స్థలంలో దీనుడిగా పుడతాను, త్యాగం చేస్తాను, ప్రజలందరి పాపాల నిమిత్తం త్యాగం చేస్తానని
దేవుడు ముందుగానే ఆరెంజ్ కలర్ని చూపించాడు త్యాగానికి గుర్తుగా. తర్వాత ఉన్న కలర్ని ఎల్లో కలర్ అంటాం. ఎల్లో స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా ఉంటుంది, ప్రేమకు గుర్తుగా. అప్పుడు ఈ యొక్క ప్రాణం పెట్టి రక్త ప్రోక్షణ చేయాలన్నా, త్యాగం చేయాలన్నా ప్రేమ కలిగిన వాడుగా నేను రాబోతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన వాడు నేను ప్రేమిస్తున్నానని సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఎంత దగ్గరగా మానవునికి కావాలో అంత దగ్గరగా ఈ లోకంలో జన్మించాడు. మానవుని యొక్క కష్టాలలో పాలు పంపులు పొందాడు. మానవుని యొక్క బాధల్లో పాలు పంపులు పొంది ఒక సామాన్యమైన వ్యక్తిగా బ్రతికి ఆయన తన ప్రేమను చూపించాడు. తన ప్రేమకు గుర్తుగా ఎల్లో కలర్ ఆకాశంలో చూపించాడు. తర్వాత ఉన్న కలర్ని గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ పచ్చ రంగు. ఇది ఆశీర్వాదానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడో తెలుసా? ఆయన మన నిమిత్తం శాపమయ్యాడు. రాను మీద వేలాడబడేవాడు శాపగ్రస్తుడు దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడి శాపగ్రస్తుడయి మన శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నోవాహుతో దేవుడు ముందే తెలియజేశాడు, ఇదిగో గ్రీన్ కలర్ ద సింబల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను, వారసత్వం ఇస్తాను. ఇక ఎప్పటికీ మీరు దిక్కులేని వారు కాదు, అనాథులు కాదు, దరిద్రులు కాదు, నేను ఆశీర్వాదం ఇస్తానని చెప్పారు. ఇంకా తర్వాత ఉన్న రంగుని బ్లూ కలర్ అంటాం, నీలిమ రంగు. ఇప్పుడు ఆకాశం పైకి చూస్తే బ్లూ కలరే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ బ్లూ రంగు ఆకాశము దేవుని యొక్క కృపను తెలియచేస్తుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత కృప ఆయన ఏళ్ల భయభక్తులు కలిగిన వారి ఏళ్ల ఉంది. 103వ కీర్తన 11వ వచనం ప్రకారంగా. సో బ్లూ కలర్ అనేది కృపకు సాదృశ్యం. కృపకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క బ్లూ కలర్ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనం పైకి చూసినప్పుడల్లా దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నామని గుర్తు చేసుకోవాలి. దేవుని కృపను బట్టి. ఆ కృప మానవునికి ఎలా ఇచ్చాడో తెలుసా? అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మని, పరిశుద్ధాత్మని మనలోనికి పంపించి మనల్ని కూడా వారసులుగా మార్చి, తండ్రికి బిడ్డలుగా మార్చి, ఈ లోకంలో కన్ను మూసినప్పుడు దేవుని రాజ్యమునకు వారసులైపోవడానికి పరిశుద్ధాత్మతో మనందరిని నింపి తన కృపతో నింపేస్తారు. పరిశుద్ధాత్మ నుండి మనిషిని ఎవరు వేరు చేయలేరు. ఏమో మన చర్చిని పడేయచ్చు, మన మీద దాడి చేయొచ్చు, బైబిల్ని తగలబెట్టవచ్చేమో కానీ మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నుండి ఇక ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. మనమందరం నిత్య రాజ్యమునకు వారసులుగా మారిపోయాం. ఇలాగూ పరిశుద్ధాత్మతో కలయిక దేవుని కృపతో ఆయన మనల్ని నింపిస్తాడు. తర్వాత ఉన్న కలర్ని ఇండిగో కలర్ అంటారు. ఇండిగో కలర్ అంటే ముదురు జేగూరు రంగు. ముదురు జేగూరు రంగు. ఈ ముదురు జేగూరు రంగు ఎలా వస్తుందంటే పైన ఉన్న బ్లూ కలరు, కింద ఉన్న వైలెట్ కలర్. వైలెట్ కలర్ అంటే ఓదా రంగు. కింద ఉన్న వైలెట్ కలర్ 50%, పైన ఉన్న బ్లూ కలర్ 50%, రెండు వాటిని కలిపితే ఈ ముదురు జేగూరు రంగు ఇండిగో కలర్ వస్తుంది. ఈ ఇండిగో కలర్ ఏంటి తెలుసా? పైన ఉన్న కృప, కింద ఉన్న ఈ ఊదా రంగు వైలెట్ కలర్ అంటే ఇది నిత్యత్వమునకు ఎటర్నల్ లైఫ్ కి సాదృశ్యం. అప్పుడప్పుడు మనం డిసెంబర్ పూలు అంటాం కదా. డిసెంబర్ పూలు కూడా అదే రంగులో ఉంటాయి. అంటే డిసెంబర్ అయిపోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది ఎదురు చూస్తున్నాం కదా. ఇలాంటి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చాడు. ఇండిగో కలర్ అంటే ఈ రెండు కలర్స్ సమపాలలో అన్నాను కదా. అదేంటో తెలుసా? యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని వర్గ భేదాలు లేవు. పురుషుడని గాని, స్త్రీ అని గాని వర్గ భేదాలు లేవు. క్రీస్తులో అందరూ సమానమే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇశ్రాయేలీలను అలాగే మనలను, ఇశ్రాయేలీలు వేరు మనం వేరు కదా. ఇశ్రాయేలీలు అయినప్పటికీ, అన్యులైన వాళ్ళు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ సమపాలలో కలిపేసి అందరూ సమానమే అని చెప్పాడు. ఇదే 7 రంగులు 7 మాటల్లో కూడా భూమికి ఆకాశానికి మధ్య వేలాడి యేసు ప్రభు చెప్పాడు. ఎరుపు రంగు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు అని క్షమాపణ. రెండవ రంగు, ఇదిగో నువ్వు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే త్యాగం చేశాడు. మనమైతే తగిన శిక్ష అనుభవిస్తున్నాం, ఈయన త్యాగం చేశాడని ఒక దొంగ ఒప్పుకుంటే
ఆ త్యాగాన్ని ఒప్పుకున్నందుకు నిత్య జీవం ఇచ్చిస్తా. మూడో రంగు, ఇవన్నీ నెరవేరిన యేసు ప్రభు జీవితంలో. ఇదిగో తల్లికి చూపించి, ఇదిగో నీ కుమారుడని ప్రేమను చూపించి, ప్రేమలో బాధ్యతను నెరవేర్చాడు. నా దేవా నా దేవా నన్ను నేల విడనాడవని తాను విడిచిపెట్టబడి మన చేతిని తండ్రి చేతితో కలిపి ఆశీర్వాదానికి వారసులుగా చేసింది. నాలుగో రంగు. ఐదో రంగు బ్లూ కలర్, పరిశుద్ధాత్మను మనకు కుమ్మరించి పరిశుద్ధాత్మ కృపతో నింపేశాడు. తర్వాత ఇండిగో కలర్, ఇక యూదులైన గ్రీసు దేశస్తులైన అందరినీ సమానం చేసేసాడు. సమాప్తం. ఆయన దప్పికొన్నాడు, మన దప్పిక తీర్చేశాడు. ఆయన సమాప్తం అని ఇక చేయాల్సిన పనులన్నీ ముగించి యేసు ప్రభు పలికాడు ఆరో మాట, సమాప్తం అన్నాడు. ఏడవది ఏంటో తెలుసా? నిత్యత్వమునకు మనకి విశ్వాసం, నిరీక్షణ ఇచ్చాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ప్రతి మానవుడు కూడా తన ఆత్మను పైకి దేవునికి అప్పగించాలి. మనిషి ఆత్మ అది ఎప్పటికీ తండ్రితో పాటు ఉండాలనే ఒక నిరీక్షణ 7 మాటల్లో తెలియచేశాడు. 7 రంగుల నెరవేర్పు. భూమికి ఆకాశానికి మధ్య ఎలాగైతే 7 రంగులు ధనస్సుగా పెట్టాడో, ఆ ధనస్సు నిబంధనకు గుర్తుగా పెట్టాడు. ఆ నిబంధనకు గుర్తుగా ఉన్న వ్యక్తి ఈ లోకంలో జన్మించాడు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఈ 7 రంగులు కలిగిన వ్యక్తి, కన్య రాశిలో తెలియజేయబడిన వ్యక్తి, 7 రంగులు కలిగిన వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇది క్రిస్మస్. ఇదెవరు కొత్త పండుగ, కొత్త ఆచారం, కొత్త నమ్మకం కాదు. ఇది ప్రపంచమంతా కూడా సాక్ష్యం ఇస్తున్న సందేశం. ప్రజలందరికీ సంతోషాన్ని తెలియజేసే సంతోషం ఇది. మళ్ళా ఎవరు తుడిపి పెట్టకుండా ఆకాశంలో రాసి ఉంచిన దేవుని ప్రణాళిక. ఆ కన్యరాశిని ఎవడు తీసేయలేదు. యేసు ప్రభు నామను కన్యరాశి లేదు, ఏమీ లేదు. కన్యాన్ని ఒప్పుకోకుండా ఉండడానికి వీల్లేదు. ఎవడు తుడపలేనంత పేపర్ పైన ఆకాశంలో రాసి పెట్టాడు దేవుని ప్రణాళిక. ఎవడు ఏమీ చేయలేని రీతిగా 7 రంగులు చూపించి ఆ 7 రంగులు యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి అని ప్రపంచానికి ఒక సందేశాన్ని తెలియదు. కాబట్టి యేసు ప్రభు అంటే ఎవరు అనుకోవద్దు. యేసు ప్రభు మన దేశస్థుడు కాదు కదా అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు, ఆయన మనల్ని పుట్టించిన వాడు, మనకు జీవం ఇచ్చిన. నీ గర్భంలో ఉన్న రక్తముతో ఉన్న పిండంలోనికి దేవుడు అని ఊది తన ఆత్మ నింపాడు, అభిషేక ఆత్మని. ఒకవేళ ఆ నాసికారంధ్రంలో జీవవాయువును ఊదకపోతే డెడ్ బాడీ పుట్టుతుందమ్మా నీకు. ఆ నాసికారంధ్రంలో జీవవాయువు ఊదకపోతే తల్లి గర్భంలో పుట్టే వ్యక్తి చచ్చిన పిండంగా పుడతాడు. అబార్షన్ అయిపోయి తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతో? కెన్ యూ సే ఇట్? కెన్ ఎనీ మదర్ కెన్ సే ఇట్? తల్లి గర్భంలో ఉన్న పిండం ఎప్పుడు కదిలిందో మీకు తెలుసా? భూమి మీదకు మీ ఆత్మ అప్పుడు వచ్చిన రోజు, అది మీ డేట్ ఆఫ్ బర్త్. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి. మనం డేట్ ఆఫ్ బర్త్ ఇదంటాం కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు వెళ్ళాడో మరియకు కూడా తెలియదు. ఇది ప్రపంచానికే తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా పుట్టాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది ప్రపంచం అంతటికి హానికరమైంది కాదు, చేదుకరమైంది కాదు, శాపకరమైంది కాదు. ఇది మహా సంతోషకరమైన సువార్త. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోతే ప్రపంచమే సాక్ష్యం ఇస్తుంది, బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, ప్రపంచం సాక్ష్యం ఇస్తుంది. దూతలు దిగి వచ్చి, పరలోకంలో ఉన్న దూతలందరూ భూమి మీదకు దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో ఈ దేవునికి, పుట్టిన దేవునికి మహిమ అని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు ఎవరు అనుకోవద్దు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.